వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. మనం బయాలజీలో ఉన్నాం కదా. ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి యానిమల్ టిష్యూస్ చెప్పుకుందాం. యానిమల్ టిష్యూస్ అంటే ఏంటిది? జంతు కణజాలం. ఓకేనా? ఈ జంతు కణజాలం గురించి చూద్దాం. ఈ యొక్క జంతు కణజాలం చూసే ముందు దీని గురించి బేసిక్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకు అంటే ఈ యొక్క ఆర్ఆర్బి గ్రూప్ డిలో ఏం చేస్తున్నారంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా మనకి 10th క్లాస్ బేస్ అని చెప్పేసి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇస్తున్నారు కదా. అయితే మనం కూడా ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇన్ఫర్మేషన్ చూస్తేనే మనం ప్రాబ్లమ్స్ చేయగలుగుతాం. ఎలాగైతే మీరు ప్రీవియస్గా నా కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానీ విన్నారో అదే మాదిరిగా దీన్ని కూడా కంటిన్యూ అవ్వండి. ఫస్ట్ థియరీ చెప్తాను. ఈ థియరీ ఆల్రెడీ మీరు వింటే, ఈ థియరీ కనుక వింటే ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా మీరే చేసుకోగలుగుతారు ఈ థియరీ బేస్ మీద, నాతో కూడా అవసరం లేకుండా. ఓకేనా? సో నేను థియరీ చెప్పేటప్పుడు స్లోగా చెప్తాను, ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు ఫాస్ట్గా వెళ్తాను. కాబట్టి ఏం చేయాలంటే థియరీని చాలా జాగ్రత్తగా మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. సో స్టార్ట్ చేద్దాం. చూడండి. సో జంతు కణజాలం. అసలు ఈ జంతు కణజాలం గురించి మొదలుపెట్టే ముందు అసలు కణజాలం ఏంటో చూద్దాం. కణజాలం అంటే ఏంటంటే సో టిష్యూ అంటే ఏంటిది? కణజాలం తెలుగులో. అయితే అసలు కణజాలం అంటే ఏంటి? కణజాలం అసలు కణజాలం అంటే ఏంటంటే చూడండి, దీని డెఫినేషన్, ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఏంటిదంటే ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ తెలుగు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అబ్జర్వ్ చేయండి. అదేంటంటే గ్రూప్ ఆఫ్ సెల్స్ హ్యావింగ్ ఏ కామన్ ఫంక్షన్. సో మీకు ఆల్రెడీ సెల్ బయాలజీ నేను కంప్లీట్ చేశాను. ఈ సెల్ బయాలజీలో నేను ఆల్రెడీ ఏం చెప్పాను? సో ఒక సెల్ అనేది ఉంటుంది, అంటే ఒక కణం ఉంటుంది. ఈ కణాలన్నీ కూడా కలిసి ఒక సమూహంలో ఏర్పడతాయి. ఈ సమూహాన్ని ఏమని చెప్పాను? కణజాలం. దాన్నే గ్రూప్ ఆఫ్ సెల్స్ని ఏమంటారు? కణజాలం. దీన్నే టిష్యూస్ అంటారు అన్నాను. టిష్యూస్. ఇది ఎలా మారుతుంది? ఓకేనా? ఆర్గాన్ అంటే ఒక అవయవంగా మారుతుంది. ఈ అవయవం మళ్ళీ ఎలా మారుతుంది? ఆర్గానిక్ సిస్టమ్, అవయవ వ్యవస్థగా మారుతుంది. అవునా? ఈ యొక్క అవయవ వ్యవస్థ కలిసి మొత్తం కంప్లీట్ ఆర్గాన్, సంపూర్ణ జీవిగా మారుతుంది. ఇదంతా బేసిక్స్ నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఇచ్చా కదా. సో ఇప్పుడు మనం ఏం చేసాం? ఈ యొక్క సెల్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసేసాం, అదే అయిపోయింది. ఓకేనా? ప్లాంట్ సెల్ అంటే ఏంటిది, యానిమల్ సెల్ అంటే ఏంటో మనం చూసేసాం. ఇప్పుడేం చూస్తున్నాం? టిష్యూస్ అంటే కణజాలం గురించి చూద్దాం. ఈ కణజాలంలో ఫస్ట్ డెఫినేషన్ అంటే గ్రూప్ ఆఫ్ సెల్స్ హ్యావింగ్ ఏ కామన్ ఫంక్షన్. దీనికి, ఈ కణజాలానికి తెలుగు మీడియంలో ఇంటర్మీడియట్ 11th క్లాస్లో డెఫినేషన్ ఏమి ఇచ్చారు అంటే చూడండి. సో ఒకే ప్రాంతం నుండి ఉద్భవించి ఒక కణ సమూహంలా ఏర్పడి ఒక ఒకే ప్రాంతం నుంచి ఉద్భవించాలంట. ఒకే ప్రాంతం నుంచి ఉద్భవించి ఒక కణు సమూహంలాగా ఏర్పడి ఒకే విధిని నిర్వహిస్తూ ఉండడం. ఇలా ఉండే వాళ్ళని ఏమంటారు? కణజాలం అంటారు. ఓకేనా? ఇది ఎగ్జాక్ట్గా ఎన్సీఆర్టీలో వచ్చిన ఇన్ఫర్మేషన్. సో టిష్యూస్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ సెల్స్ హ్యావింగ్ ఏ కామన్ ఫంక్షన్. ఓకేనా? ఈ ఒక కణ సమూహాలు ఒకే ప్రాంతం నుంచి ఉద్భవించి ఒక కణం సమూహంగా ఏర్పడి ఒకే విధిని చేస్తూ ఉంటే వీటిని ఏమంటారు అంటే సో ఏమంటారు? కణజాలం అంటారు. ఓకేనా? కణజాలం. అయితే వీటికి ఎగ్జాంపుల్ చూడండి. అసలు మనకి తెలుసు కదా, స్టడీ ఆఫ్ టిష్యూస్, కణజాల అధ్యయనాన్ని ఏమంటారు? స్టడీ ఆఫ్ టిష్యూస్, కణజాల అధ్యయనాన్ని హిస్టాలజీ లేదా మైక్రో ఎనాటమీ అంటారు. 11th క్లాస్ టెక్స్ట్ బుక్లో నేను కూడా ఫస్ట్ టైం చూసాను దీన్ని. ఓకేనా? మైక్రో ఎనాటమీ అని కూడా అంటారంట. హిస్టాలజీ కాదు, కణజాల అధ్యయన శాస్త్రం అంటారు, కణజాల శాస్త్రం అంటారు. కణజాల శాస్త్రాన్ని హిస్టాలజీ అంటారు. ఇదే కాదు, ఇంకా ఏమని పిలుస్తారంటే మైక్రో ఎనాటమీ. ఓకేనా? శరీర భాగాల ఓకేనా నిర్మాణ శాస్త్రం. సో మైక్రో ఎనాటమీ ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకుని, ఎందుకన్నా మంచిది. ఒకవేళ పొరపాటున మనకి ఆప్షన్లో స్టడీ ఆఫ్ టిష్యూస్
కణజాల అధ్యయనాన్ని అని హిస్టాలజీ ఒక లేకపోతే మైక్రో ఎనాటమీ అని కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది కదా, కాబట్టి దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి. సో దీని తర్వాత మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే టిష్యూస్కి మీకు ఎగ్జాంపుల్స్ తెలుసు కదా, మన అందరికీ కామన్గా తెలుసు. బ్లడ్ ఈజ్ ఏ కనెక్టింగ్ టిష్యూ అంటాం, బ్లడ్ ఈజ్ ఏ ఫ్లూయిడ్ టిష్యూ అంటాం, ఇలా చాలా రకాలుగా చెప్పుకుంటాం కదా. సరే అయితే చూడండి అసలు ఎందుకు నేనేమన్నాను? సో గ్రూప్ ఆఫ్ సెల్స్ ఓకేనా. సో కణ సమూహం గ్రూప్ ఆఫ్ సెల్స్ అన్న, హ్యావింగ్ ఏ కామన్ ఆబ్జెక్ట్, హ్యావింగ్ ఏ కామన్ ఫంక్షన్, అంటే ఒకే విధంగా నిర్వహించడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్లడ్డే తీసుకోండి, బ్లడ్ ఏం పని చేస్తుంది? బ్లడ్ ట్రాన్స్పోర్టేషనే కదా, ఒక చోట నుంచి ఇంకొక చోటకి మెటీరియల్స్ని, అది ఏదైనా కావచ్చు, ఆక్సిజన్ అవ్వచ్చు, కార్బన్ డైఆక్సైడ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ట్రాన్స్పోర్టేషనే కదా. సో వీటన్నిటికీ ఒక కామన్ ఫంక్షన్ ఉందా లేదా? ఉంది కదా. బోన్ ఎముక, ఈ ఎముక యొక్క పని ఏంటిది? సో ఇది కూడా అంతే కదా. సో శరీర భాగాలన్నింటినీ కనెక్ట్ చేయడం. లేదు లంగ్స్ తీసుకోండి, లంగ్స్ పని ఏంటి? ఎక్స్పిరేషన్ అండ్ ఇన్స్పిరేషన్, రెస్పిరేషన్ గురించి కామన్ ఫంక్షన్ చేయడం. అవునా కదా? వీటన్నిటికీ విధులు ఉన్నాయా? సో కాబట్టి సపరేట్గా వీటికంటూ విధులు ఉంటాయి. అందుకనే ఏం చెప్పారంటే వీటిని టిష్యూస్, కణజాలం అన్నాం. ఇప్పుడు యానిమల్ టిష్యూస్ చూద్దామా. యానిమల్ టిష్యూస్ చూసిన తర్వాత ప్లాంట్ టిష్యూ, ముందు జంతు కణజాలాలు చూసిన తర్వాత మొక్క కణజాలానికి వెళ్దాము. ఎందుకంటే జంతు కణజాలము కొంచెం ఈజీగా ఉన్నా, మొక్కల కణజాలం అంత ఈజీగా లేవు, చాలా ఇన్డెప్త్గా ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ దీని గురించి అలవాటు చేసుకున్న తర్వాత దాని గురించి వెళ్దాం. ఓకేనా? చూడండి, జంతు కణజాలం, యానిమల్ టిష్యూస్. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. ఒక మంచి నోటిఫికేషన్తో ఒక మంచి ఆఫర్ ముందుకు రావడం అనేది జరిగిందండి. యాక్చువల్గా ఇటువంటి ఆఫర్ మరలా మీ ముందుకు రాదేమో, తప్పనిసరిగా ఈ వచ్చినటువంటి ఆఫర్ని తప్పనిసరిగా ఉపయోగించుకోండి. ఈ యొక్క దసరా పండుగను దృష్టిలో పెట్టుకుని మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క యాజమాన్యం అంతా కూడా కలిపి మన పిల్లలకి, చాలామంది ఓల్డ్ స్టూడెంట్స్ కూడా అడుగుతున్నారు, ఓల్డ్ స్టూడెంట్స్కి, మన న్యూ స్టూడెంట్స్ వీళ్ళందరికీ కూడా వెసులుబాటు కావాలి, వీళ్ళందరూ కూడా తగ్గించి ఫీజులు తీసుకోవాలనే ఉద్దేశంతో ఒక మంచి ఆఫర్ని మీకు అందించడం జరుగుతుంది. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సంబంధించినటువంటి టోటల్ ఫీజు ఏంటంటే మనకి 13,000 రూపాయలు మాత్రమే. కోర్సు డ్యూరేషన్ 4 months. టోటల్ సిలబస్ని మనం 4 monthsలో ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాము. అదేవిధంగా మీరు ఆన్లైన్ అన్లిమిటెడ్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. అంతేకాకుండా 24/7 మన ఇన్స్టిట్యూట్లో లైబ్రరీ ఫెసిలిటీని కల్పిస్తున్నాము. అంతేకాకుండా ఫుల్ ప్లెడ్జ్డ్ మెటీరియల్ మన ఇన్స్టిట్యూట్లో డైలీ టెస్టులు ఉంటాయి, వీక్లీ టెస్టులు ఉంటాయి. అదేవిధంగా టాపిక్ వైజ్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం, మరియు గ్రాండ్ టెస్టులు కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎన్నిట్లు కూడా కలిపి మనకి ఎంతంటే మ్యాటర్ ఆఫ్ 13,000 మాత్రమే. ఇది చాలా మంచి ఆఫర్ అంటే తప్పనిసరిగా ఉపయోగించుకోండి. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 6th October నుంచి 16th October వరకు మాత్రమే. ఒకవేళ సార్ మేము ఇప్పుడు రాలేము, దసరా అయిన తర్వాత వస్తాము అని చెప్పేసి ఎవరైనా అనుకున్నట్లయితే మీరు ఏం చేయాలంటే ఒక 500 రూపీస్ కనుక మాకు ఫోన్పే చేసి మీ యొక్క నేమ్ని రిజిస్ట్రేషన్ చేయించుకోండి. ఫోన్పే నెంబర్ ఇక్కడ మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది. మీ నేమ్, మీ డీటెయిల్స్ అన్నీ కూడా మేము ఎంటర్ చేసుకుంటాం. అయిపోయిన తర్వాత మీరు ఎప్పుడైతే వచ్చి జాయిన్ అవుతారో అప్పుడు మీరు రిమైనింగ్ 12,500 కడితే సరిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. యానిమల్ టిష్యూస్, ఈ యానిమల్ టిష్యూ ఓకేనా, ఈ యానిమల్ టిష్యూస్ అనేవి, సో జంతు కణజాలాలు అనేవి 4 రకాలుగా వర్గీకరించారు. అవేంటి అంటే ఎపిథీలియల్ టిష్యూ, వీటిని ఏమంటారంటే తెలుగులో కూడా ఎపిథీలియల్ కణజాలాలు అన్నప్పటికీ కూడా వీటి పేరు ఇంకా మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఉపకళ కణజాలాలు అని గుర్తుపెట్టుకోవాలి. కానీ తెలుగు మీడియంలో కూడా ఎపిథీలియం టిష్యూ అని కూడా గుర్తుపెట్టుకోండి. ఎపిథీలియం కణజాలాలు అని కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి వీటి తెలుగులో ఉపకళ కణజాలాలు అంటారు. రెండో టైప్ వచ్చేసి కనెక్టింగ్ టిష్యూ లేదా కనెక్టివ్ టిష్యూ. వీటిని ఏమంటే జనరల్గా అందరూ వాడుక భాషలో బంధన కణజాలాలు అని కూడా అంటారు, కనెక్టింగ్ టిష్యూ అని కూడా అంటారు. అయితే దీనికి కరెక్ట్ తెలుగు వర్డ్ ఏంటంటే బంధన కణజాలం అని గుర్తుపెట్టుకున్నప్పటికీ కూడా కరెక్ట్ తెలుగు వర్డ్ ఏంటంటే సంయోజక కణజాలం. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి మస్కులర్ టిష్యూ, దీన్నే మజిల్ టిష్యూస్ అని కూడా అంటారు. మస్కులర్ టిష్యూ దీన్నే కండర కణజాలం అంటారు. ఇంకా 4th టైప్ వచ్చేసి నర్వల్ టిష్యూ లేదా నర్వ్స్ టిష్యూ, దీన్నే నాడీ కణజాలాలు అంటారు. నాడీ కణజాలం ఓకేనా. జంతు కణజాలంలో ఇన్ని రకాలు ఉన్నాయి. ఏంటిది అది? యానిమల్ టిష్యూస్ అంటే జంతు కణజాలంలో ఎపిథీలియం టిష్యూ,
అంటే ఉపకళ కణజాలం, కనెక్టివ్ టిష్యూ, సంయోజక కణజాలం. సో మస్కులర్ టిష్యూ, దీన్నే మజిల్ టిష్యూ అంటారు, వీటిని కండర కణజాలం అని కూడా అంటారు. నెక్స్ట్ చివరిగా వచ్చేసి నర్వ్స్ టిష్యూ, దీన్నే నాడీ కణజాలం అని కూడా అంటారు. అయితే మీరు బాగా ఇంపార్టెంట్గా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క ఎపిథీలియంలో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. ఈ యొక్క చాలా జాగ్రత్తగా చూడండి, నేను ఏం చెప్తానో అది ఫాలో అవ్వండి. అప్పుడు ఏమైంది అంటే ఒకవేళ కొత్త క్వశ్చన్ వచ్చినా కూడా ఎలిమినేషన్ ప్రాసెస్లో మనకు ఆన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నేను ఏం చెప్తున్నానో ఫస్ట్ ఫాలో అవ్వండి, ఓకేనా. చూడండి, ఈ ఎపిథీలియంలో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. సింపుల్ ఎపిథీలియం, తెలుగు మీడియంలో సరళ ఉపకళ కణజాలం. కాంపౌండ్ ఎపిథీలియం అంటే సో ఇదేంటిది? సరళ ఉపకళ కణజాలం. ఇదేంటిది? సంయుక్త ఉపకళ కణజాలం, ఓకేనా, తెలుగు మీడియం. నెక్స్ట్ మళ్ళీ చూడండి, ఓకేనా. సో మళ్ళీ ఈ సింపుల్ ఎపిథీలియం అంటే సరళ ఉపకళ కణజాలాలు మళ్ళీ 3 రకాలుగా ఉంటాయి, ఓకేనా. అవి ఏంటివి సార్ అంటే చూడండి, స్క్వామస్ ఎపిథీలియం, సింపుల్ క్వామస్ ఎపిథీలియం. వీటిని ఏంటంటే సల్కల ఉపకళా కణజాలంలో సరళ కదా. మళ్ళీ 2 రకాలు, సింపుల్, కాంపౌండ్, సరళ, సంయుక్త. ఈ సింపుల్లో మళ్ళీ ఏంటి? 3 రకాలు. అంటే సరళ ఉపకళా కణజాలాలు 3 రకాలు. అందులో ఫస్ట్ ఏంటంటే సరళ, ఓకేనా, సల్కల ఉపకళా కణజాలం. మీరు సింపుల్గా సల్కల అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సరే, నెక్స్ట్ తర్వాత వచ్చేసి సో క్యూబాయిడల్ అంటే ఏంటంటే సింపుల్ క్యూబాయిడల్ ఎపిథీలియం టిష్యూస్. సింపుల్ క్యూబాయిడల్ ఎపిథీలియం టిష్యూస్ అంటే సరళ ఘనాత్మక లేదా ఘనాకార ఉపకళా కణజాలాలు. తర్వాత వచ్చేసి కాలమనర్ అంటే ఏంటి అంటారంటే స్తంభాకార కణజాలాలు. చూడండి, ఈ యొక్క 3 రకాలు ఉంటాయి, ఓకేనా. వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క స్క్వామస్ అనేది వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. క్యూబాయిడల్, సో కాలమనర్, దీనిలో ఏమీ లేవు, జస్ట్ సంయుక్త కణజాలాలు. చూడండి, నేనేం చెప్తున్నాను ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఓకేనా. మళ్ళీ ఒకసారి చూడండి, నేను నెక్స్ట్ పేజ్లో మళ్ళీ ఇంకా క్లారిటీ ఇస్తాను వీటి గురించి ఇంకా ఇన్డెప్త్గా, ఓకేనా. సరే, ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, రివిజన్ చేస్తున్నా చూడండి. సరే, యానిమల్ టిష్యూస్, జంతు కణజాలాలు. ఈ యొక్క జంతు కణజాలాలు అనేవి ఎపిథీలియం టిష్యూస్ ఉంటాయి, 4 రకాలుగా ఉంటాయి. ఎపిథీలియం టిష్యూ, కనెక్టివ్ టిష్యూ, మస్కులర్ టిష్యూ, నర్వస్ టిష్యూ. ఈ యొక్క ఎపిథీలియం టిష్యూనే ఉపకళా కణజాలం అంటారు, ఈ యొక్క కనెక్టివ్ టిష్యూనే సంయోజక కణజాలం అంటారు, మస్కులర్ టిష్యూనే కండర కణజాలాలు అంటారు, ఈ యొక్క నర్వస్ టిష్యూనే నాడీ కణజాలాలు అంటారు. కొంచెం ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రివిజన్ కాబట్టి ఒకసారి చూడండి. ఉపకళ ఈ 2 రకాలు, ఇవేంటిది? సింపుల్, కాంపౌండ్. సింపుల్నే సరళ ఉపకళా కణజాలం అంటారు, సంయుక్త ఉపకళా కణజాలం అంటారు. ఈ సరళ ఉపకళా కణాత్మకం, ఇది ఒక సరళ ఉపకళా కణజాలం మళ్ళీ 3 రకాలు. సింపుల్ ఎపిథీలియం టిష్యూ అనేది 3 టైప్స్. ఏంటది? స్క్వాషస్, ఓకేనా, స్క్వామస్, క్యూబాయిడల్, కాలమ్నర్, సల్కల ఘనాకార, స్తంభాకార. ఒక్కొక్కసారి తెలుగు మీడియం వాళ్ళకి స్క్వామస్ అని తెలుగులో కూడా ఇచ్చేస్తారు, క్యూబాయిడల్ అని తెలుగులో ఇచ్చేస్తారు, కాలమ్నర్ అని తెలుగులో ఇచ్చేస్తారు. అందుకే తెలుగు ఇంగ్లీష్ 2 నేర్చుకోవాలి. సల్కల ఘనాకార, స్తంభాకార, ఓకేనా. ఈ 3 రకాలు అయిపోయినాయా? చూడండి, సో ఈ కాంపౌండ్లో మళ్ళీ ఏమీ ఉండవు. చూడండి, మళ్ళీ ఇవి 3 టైప్స్ ఉంటాయి, మళ్ళీ అవి 3 టైప్స్ ఉంటాయి. అవి చెప్పుకోవే ముందు దీని గురించి చూద్దామా. సో చూడండి, ఇక్కడ రాస్తున్నా చూడండి. సో ఎపిథీలియల్ టిష్యూస్ అంటే ఏంటిది? ఉపకళా కణజాలం. ఈ ఉపకళా కణజాలాలు 2 రకాలు, సరళ సంయుక్త, ఓకేనా. చూడండి, ఈ సరళ ఉపకళా కణజాలాలు 3 రకాలు, సరళ ఉపకళా కణజాలాలు 3 రకాలు. అవేంటంటే స్క్వామస్,
స్క్వామస్. స్క్వామస్ అంటే సో సల్కల. ఇవేంటంటే క్యూబాయిడల్ అంటే ఏంటంటే సో ఘనాకార. కాలుమనర్ అంటే ఏంటంటే స్తంభాకార. ఇప్పుడు చూడండి ఇందులో అసలు ఇదేంటి సార్ అంటే చూడండి, ఇందులో కణాలు అనేవి బల్లపరుపుగా ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా అడుగుతారు. బల్లపరుపుగా ఉంటాయి అంటే ఏంటిది? ఫ్లాట్ అండ్ సెల్స్, ఫ్లాట్గా ఉంటాయి సెల్స్ అన్నీ, ఫ్లాట్ అండ్ సెల్స్. ఓకేనా? అయితే చూడండి ఇవి ఎక్కడ సార్ ఉంటాయి అంటే స్కిన్. సో ఇక్కడ రాస్తున్నా చూడండి, మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకుందాం. ఇది చూడండి స్కిన్, చర్మం దగ్గర. ఊసోఫాగస్ అంటే ఏంటిది? ఊసోఫాగస్ అంటే ఆహార వాహిక పొడవు ఎంత? నేను మళ్ళీ ఇంకా రాలేదు కాబట్టి నేను చెప్పలేదు, ఇంకా వస్తుంది. సో ఆహార వాహిక పొడవు ఎంత? 25 సెంటీమీటర్లు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మన పొట్ట వరకు దగ్గర ఉంటుంది. ఇది 25 సెంటీమీటర్లు. ఒకసారి బిడ్డలు అడిగారంటే మొత్తం జీర్ణాశయ వ్యవస్థలో జీర్ణం కాని భాగం అంటే ఏంటంటే నోట్లో జీర్ణం అయింది. ఏమైద్ది? కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు. వాడిని ఏమంటారు? బోలస్ అంటారు. పొట్టలో కూడా అయింది. పొట్ట మీన్స్ జీర్ణాశయం, స్టమక్. దీనిలో కూడా అయింది. ఏమవుతాయి? ప్రోటీన్స్ అవుతాయి. స్మాల్ ఇంటెస్టైన్లో కూడా అయితే ఏమవుతాయి? ఫ్యాట్స్. లార్జ్ ఇంటెస్టైన్లో ఏమవుతాయి? ఇంకా మిగిలిపోయిన కార్బోహైడ్రేట్స్, ఇంకా మిగిలిపోయిన ప్రోటీన్స్, ఇంకా మిగిలిపోని జీర్ణం కానీ ఏమైనా ఉన్న కొవ్వులు జీర్ణం అవుతాయి. అంటే మొత్తం మనకి 8 నుంచి 9 మీటర్ల మొత్తం జీర్ణాశయ వ్యవస్థలో, అంటే 32 అడుగులు లేదా 8 నుంచి 9 మీటర్ల మొత్తం జీర్ణ వ్యవస్థలో జీర్ణం కాదు అని ఎక్కడైనా ఉందంటే అది ఏంటిదంటే ఇదే ఊసోఫాగస్. ఇక్కడ మన అన్నం జీర్ణం అవ్వదు. దీని పని ఏంటంటే 25 సెంటీమీటర్లు ఉండిద్ది. ఈ 20 సెంటీమీటర్లు ఏం చేసిద్ది అంటే గొంతులో నుంచి ఒక గొట్టం ద్వారా పొట్టలోకి అన్నాన్ని పంపించడమే దీని పని. అర్థమవుతుందా? సో దాని పని ఏంటంటే ఇక్కడ నుంచి పొట్టలోకి అన్నాన్ని తీసుకెళ్ళడం దాని పని. అక్కడేం ఆహారం అక్కదు. ఓకేనా? అది కూడా ఎగ్జామ్లో పెట్టే. సరే, అది పక్కన పెడితే ఇక్కడ డైజెస్టివ్ సిస్టమ్, జీర్ణ వ్యవస్థ చెప్పుకుందాం. చూడండి బల్లపరుపుగా. ఓకేనా? ఈ యొక్క కణాలన్నీ బల్లపరుపుగా ఉంటాయి. ఇవి ఎక్కడ మనం ఈ యొక్క స్క్వామస్, సల్కల ఎపిథీలియం అంటే ఏంటిది? ఉపకళ కణజాలం. ఎక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అంటే స్కిన్, చర్మంలో. ఓకేనా? చర్మంలో అబ్జర్వ్ చేయొచ్చు. ఊసోఫాగస్ అంటే ఆహార వాహిక దగ్గర అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకెక్కడైనా అబ్జర్వ్ చేయొచ్చు అంటే చూడండి ఎయిర్ సాక్స్ ఇన్ లంగ్స్ అంటే ఏంటి అంటే సో లంగ్స్లో వాయుగోనులు ఉంటాయి కదా, వాయుగోనులు అల్వియోలై అంటాం మనం, వాటినే వాయుగోనులు అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. వాయుగోనుల యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది? గ్యాసెస్ ఎక్స్చేంజ్. ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్గా ఇట్లా గ్యాసెస్ ఎక్స్చేంజ్ చేసేది అక్కడ ఎయిర్ సాక్స్ ఇన్ ద లంగ్స్ అంటే వాయుగోనులు. అంటే ఈ వాయుగోనులో ఉండేవేంటివి? స్క్వామస్, సల్కల, ఉపకళ. ఓకే, ఇవి కణజాలాలు. ఓకేనా? సరే, నెక్స్ట్ వచ్చేసి సో ఇంకా ఎక్కడ ఉండే సార్ అంటే సో నెఫ్రాన్స్ ఉంటాయి కదా కిడ్నీలో. ఈ నెఫ్రాన్స్లో కాదు, నెఫ్రాన్స్లోని బౌమన్ క్యాప్సిల్స్ అంటే బౌమన్ గుళికలు అంటారు కదా. సో బౌమన్ గుళికలు. సో ఇవన్నీ కూడా దేంతో తయారవుతాయి సార్ అంటే వీటితోనే. అంతేకాదు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మౌత్, లైనింగ్ ఆఫ్ మౌత్ అంటారు. లైనింగ్ ఆఫ్ మౌత్ మన నోట్లో ఉండే ఈ యొక్క కణజాలాలు కూడా సో ఇవే వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ చూడండి ఈ స్కిన్ని ఈ స్క్వామస్లో మళ్ళీ డిఫరెంట్గా పిలుస్తారు. స్ట్రైటెడ్ స్క్వామస్ ఎపిథీలియం టిష్యూ. సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం టిష్యూ కాకుండా స్ట్రైటెడ్ స్క్వామస్ ఎపిథీలియం టిష్యూ అంటారు. ఎందుకు అంటే ఇవన్నీ చూడండి ఊసోఫాగస్ ఎక్కడ ఉంటుంది? లోపల ఉంటుంది. నెఫ్రాన్స్ ఎక్కడ ఉంటాయి? లోపల ఉంటాయి. మౌత్ ఎక్కడ ఉంటుంది? నోట్ లోపల ఉంటుంది. ఎయిర్ సాక్స్, లంగ్స్ ఎక్కడ ఉంటాయి? లోపల ఉంటాయి. కానీ స్కిన్ మాత్రం ఎక్కడ ఉంటుంది? బయటకు కనిపిస్తూ ఉంటుంది. అవుటర్ ఎన్విరాన్మెంట్కి మనకి బయటకు కనిపిస్తూ ఉంటుంది కదా. కాబట్టి ఈ ఒక్క స్కిన్ని ఏమంటారు అంటే సో స్ట్రైటెడ్. దీన్నే స్ట్రైటెడ్ అని ఏమంటారు అంటే రేఖిత అంటారు. స్ట్రైటెడ్ అంటే రేఖిత. మళ్ళీ నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేఖిత అంటారు. రేఖిత. ఓకేనా? సో రేఖిత, సల్కల, ఉపకళ కణజాలం. చాలా పెద్దగా ఉంది కదా. సరే, అందుకే సింపుల్ గుర్తుపెట్టుకోవాలి. సరే, సో ఇవన్నీ మీకు ఎక్కడ కనిపించినా సరే
ఆప్షన్లో దీనికి సంబంధించింది ఏంటబ్బా అని మీరు గుర్తు రావాల్సింది ఏంటంటే, ఒకవేళ ఆప్షన్లో ఎపిథీలియం ఉంటే ఎపిథీలియం దగ్గరికి వెళ్ళిపోవాలి, సింపుల్ ఎపిథీలియం ఉంటే సింపుల్ ఎపిథీలియంకి వెళ్ళిపోవాలి, లేదు స్క్వామస్ ఉంటే స్క్వామస్కి వెళ్ళిపోవాలి, లేదు ఇంకా సో స్ట్రైటెడ్, ఇదొక్కటి డిఫరెంట్, స్ట్రైటెడ్ స్క్వామస్ ఎపిథీలియం ఉంటే దాని దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇంతకు మించి అడగడానికి కూడా ఛాన్స్ లేదు. ఇంకా అడిగారంటే ఇంకా అది ఎలా ఉంటుంది అంటే డాక్టర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఓకేనా, గ్రూప్ డి ఎలా ఉండదు. సరే చూద్దాం. సో ఇంకా అడుగుతున్నారు, మనం ట్రై చేద్దాం దాన్ని కూడా, సరేనా. సో ఇంతవరకు మళ్ళీ రివిజన్ చేస్తున్నా చూడండి, ఏంటి అంటే సరే. సో ఎపిథీలియం టిష్యూస్, ఓకేనా. సో ఎపిథీలియం టిష్యూస్ దీనికంటే ముందు ఒక్కసారి రివిజన్ చేస్తాను చూడండి. సో ఒక్కసారి నేర్చుకొని చాలు, బిట్స్ అన్ని మీరే ఆటోమేటిక్గా చేసుకోగలుగుతారు. యానిమల్ టిష్యూస్ అనేవి 4 రకాలు: ఎపిథీలియల్ టిష్యూ, కనెక్టివ్ టిష్యూ, మస్కులర్ టిష్యూ, నర్వస్ టిష్యూ. అంటే ఏంటిది? ఉపకళా కణజాలం, సంయోజక కణజాలం, కండర కణజాలం, నాడీ కణజాలం. మళ్ళీ వచ్చేసి ఎపిథీలియం టిష్యూస్ అంటే ఉపకళా కణజాలం అనేవి 2 రకాలు: సరళ, సంయుక్త. మళ్ళీ ఈ సరళలో 3 రకాలు: సల్కల, ఘనాకార, స్తంభాకార. అంటే స్క్వామస్, క్యూబాయిడల్, కాలమ్నర్. సో ఇది కాంపౌండ్ ఎపిథీలియం అనేది పెద్దగా డిఫరెన్స్ ఏమీ లేదు, దాని యొక్క ఇంపార్టెన్స్ కూడా ఏమీ లేదంటే క్లాసిఫికేషన్ లేదు, ఓకేనా. ఈ కనెక్టివ్ టిష్యూ గురించి చెప్తాను, మస్కులర్ చెప్తాను, నర్వస్ టిష్యూ చాలా చిన్నది, నో ప్రాబ్లం, సరేనా. చూడండి స్టడీ ఆఫ్ టిష్యూస్ తెలుసు కదా. సో ఇవన్నీ ఆర్డర్ చెప్పుకున్నాం కదా. సో ఇదంతా ఇంట్రొడక్షన్ కాబట్టి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్నాం మనం. మళ్ళీ ఈ ఎపిథీలియంలో 2 రకాలు ఉన్నాయి కదా, అవే ఇవి: సరళ, సంయుక్త. మళ్ళీ సంయుక్తలో 3 రకాలు ఉన్నాయి కదా. ఈ 3 రకాలలో సో ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఇందులో కణాలు అనేవి బల్లపరుపుగా ఉంటాయి. ఎగ్జాంపుల్స్ చర్మం అనేసరికి సింపుల్ ఎపిథీలియం కాకుండా స్ట్రైటెడ్ ఎపిథీలియం అని మీకు గుర్తుపెట్టుకోవాలి. సరే, సో స్కిన్, ఓకేనా. స్కిన్ ఊసోపాగస్, ఆహార వాహిక 25 సెంటీమీటర్లు ఉంటుంది. దీనిలో జీర్ణాశయం ఏమీ జరగదు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎయిర్ సాక్స్ ఇన్ లంగ్స్, వాయుగోనులు అంటే వీటిని అల్వియోలై అంటారు. ఈ అల్వియోలైకి ఇంపార్టెన్స్ ఏంటిది? ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఇన్ ద రెస్పిరేషన్, శ్వాసక్రియలో, శ్వాస వ్యవస్థలో రెస్పిరేషన్ వీటి నుంచే కదా మనకి జరుగుతుంది, గ్యాసెస్ ఎక్స్చేంజ్, ఓకేనా. సో అది. నెక్స్ట్ నెఫ్రాన్స్ కాదు, నెఫ్రాన్స్లో ఉన్న బహుమాన్ గుళికల యొక్క సెల్స్ కూడా టిష్యూస్ ఇలాగే ఉంటాయి, ఓకేనా. నెక్స్ట్ మౌత్, లైనింగ్ ఆఫ్ మౌత్ అంటారు. నోటి యొక్క లైనింగ్ అని కూడా అంటారు, ఓకేనా. ఇవి దేంతో తయారవుతాయంటే ఈ యొక్క స్క్వామస్, సల్కల, ఉపకళ, ఓకేనా, కణజాలతో తయారవుతాయి. చూడండి. నెక్స్ట్ క్యూబాయిడల్. వీటిలో కణాలు ఎలా ఉంటాయి సార్ అంటే, సో ఘనాకారంగా ఉంటాయి, ఓకేనా. సార్ ఇవి ఎక్కడ కనిపిస్తాయి అంటే చూడండి, డక్ట్ ఆఫ్ గ్లాండ్స్, లేదు దీన్ని డక్ గ్లాండ్స్ అంటారు. డక్ గ్లాండ్స్ అంటే ఏంటి సార్ అంటే నాళ గ్రంథులు, నాళ గ్రంథులు అంటారు కదా, నాళ గ్రంథులలో ఇవి కనిపిస్తాయి. సో దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? గ్రంథులు దేంతో ఏర్పడతాయి అంటే ఇండైరెక్ట్గా మీకు ఏం గుర్తు రావాలి? గ్రంథులు ఏర్పడడానికి ఏ కణజాలాలు ఉపయోగపడతాయి అంటే ఎపిథీలియం టిష్యూస్. వాళ్ళు డైరెక్ట్గా అడిగితే సింపుల్ ఎపిథీలియం, ఇంకా డైరెక్ట్గా అడిగితే క్యూబాయిడల్ ఎపిథీలియం గుర్తుకు రావాలి. ఇవన్నీ ఇవ్వకుండా జస్ట్ ఎపిథీలియం అని ఇస్తే ఉపకళ అనే గుర్తు రావాలి. ఆప్షన్ని బట్టి మనం వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఏంటిది? ఎపిథీలియం టిష్యూస్ అనేవి జనరల్గా దేనికి ఉపయోగపడతాయి? గ్రంథులలో ఉపయోగపడతాయి, గ్రంథులు తయారవడానికి ఉపయోగపడతాయి. సో చూడండి, ఘనాకారం, వీటి యొక్క కణాలు అనేవి ఘనాకారంగా ఉంటాయి. ఇవి డక్ట్ ఆఫ్ గ్లాండ్స్, నాళ గ్రంథులలో ఇవి బాగా ఉపయోగపడతాయి, ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతేకాదు కిడ్నీస్లో ఉన్న నెఫ్రాన్స్లో ఇవి ఉపయోగపడతాయి. ఇవేంటి? నెఫ్రాన్స్ ఉన్న బహుమాన్ గుళికలు, కిడ్నీలో ఉన్న నెఫ్రాన్లో ఉన్న బహుమాన్ గుళికలు, ఇవి నెఫ్రాన్స్. వీటి అంటే ట్యూబులర్ పార్ట్ ఆఫ్ నెఫ్రాన్స్ అని కూడా అంటారు, ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇంకా కాలమ్నర్ గురించి చూస్తే, ఓకేనా, వీటిలో సెల్స్ ఎలా ఉంటాయంటే స్తంభాకారంగా ఉంటాయి. సో ఇవి మనం ఎక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అంటే జీర్ణాశయం, దీన్ని ఏమంటాం? స్టమక్. జీర్ణాశయంలో బాగా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ యొక్క టిష్యూస్ అనేవి, ఈ యొక్క కణజాలాలు బాగా ఎక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అంటే వీటిలో ఉండే కణాలు ఎలా ఉంటాయి? స్తంభాకారంగా ఉంటాయి. అంటే కాలమ్నర్ అంటే స్తంభాకారమే కదా. నెక్స్ట్ స్టమక్, ఇవి ఎక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అంటే జీర్ణాశయంలో బాగా అబ్జర్వ్ చేయొచ్చు. దీన్నే స్టమక్ అని కూడా అంటాం. ఇంకా తర్వాత ఎక్కడ అంటే సార్ అంటే సో ఇంటెస్టైన్స్ అంటే ఏంటిది? ప్రేగులలో ఉండే టిష్యూస్ కూడా ఏవి? కాలమ్నర్ టిష్యూస్. ఒకవేళ ఎగ్జాంపుల్లో మీకు కాలమ్నర్ ఇవ్వకపోతే
సింపుల్ ఎపిథీలియం ఇస్తారు. అది కూడా ఇవ్వకపోతే ఎపిథీలియం టిష్యూ అని కూడా ఇస్తారు. సో ఆప్షన్ బట్టి మీరు ఆన్సర్ చేంజ్ చేసుకోగలగాలి. అర్థం అవుతుందా? మనకి ఇవ్వలేదు కదా బిట్ తప్పు అనుకోకూడదు. ఆప్షన్ బట్టి మీరు చేంజ్ చేసుకోవాలి. ఎందుకని ఇవన్నీ పార్ట్, దేనిలో పార్ట్? ఎపిథీలియం టిష్యూస్లో పార్ట్. సో కాంపౌండ్. సో ఈ కాంపౌండ్ ఏమీ లేదమ్మా, జస్ట్ ఒక పాయింట్ ఉండేది అంతే. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. ఎపిథీలియం టిష్యూ ఉపకళా కణజాలాలు 2 రకాలు, సరళ, సంయుక్త. ఈ సరళలో మళ్ళీ 3 రకాలు: స్క్వామస్, క్యూబాయిడల్, కాలమ్నర్, సల్కల, ఘనాకార, ఇదేంటి స్తంభాకార. చూడండి మళ్ళీ ఇందులో బల్లపరుపుగా ఉంటాయి వీటిలో సెల్స్. స్కిన్ దగ్గర జాగ్రత్త, ఎందుకంటే ఇవి ఇచ్చిన ఎగ్జాంపుల్స్ అన్నీ మనకు కనపడవు, లోపల ఉంటాయి. బాహ్య ప్రపంచానికి కనిపించేది ఏంటిది? ఇదొక్కటే. దానికి అందుకే స్ట్రైటెడ్ అంటాం. స్ట్రైటెడ్ అంటే ఏంటంటే చూడండి. సో స్ట్రైటెడ్ అంటే ఏంటంటే ఇంత కూడా చెప్పాను. అదేంటి అంటే సో ఎప్పుడైనా స్ట్రైటెడ్ అంటే ఏంటంటే అవుటర్ ఎన్విరాన్మెంట్కి, బాహ్య ప్రపంచానికి కనిపిస్తూ ఉంటే వాటిని ఏమంటారంటే సో స్ట్రైటెడ్ అంటారు. ఓకేనా? సరే నెక్స్ట్. సో ఇవన్నీ ఏంటంటే ఇన్నర్ లైనింగ్స్, లోపల మన బాడీ లోపల మాత్రమే కనిపిస్తాయి, బయటికి కనిపించవు. ఓకేనా? సరే. దీని తర్వాత వచ్చేసి చూడండి ఘనాకార. సో ఘనాకార సెల్స్ అంటే ఘనాకారంగా ఉంటాయి వీటిలో సెల్స్. డక్ట్ ఆఫ్ గ్లాండ్స్ అంటే ఏంటంటే సో నాళగ్రంథులు ఇవి బాగా మనకి యూజ్ అయితే మనకు కనిపిస్తాయి ఎక్కువగా. సో నెఫ్రాన్స్, కిడ్నీలో ఉండే నెఫ్రాన్స్. తర్వాత వచ్చేసి స్తంభాకార. ఈ యొక్క స్తంభాకార అంటే సో స్తంభాకారం అంటే సో వీటి యొక్క సెల్స్ స్తంభాకారంగా ఉంటాయి. స్టమక్ అంటే ఏంటిది? స్టమక్ అంటే జీర్ణాశయం కదా. మన పొట్టనే మనం జనరల్గా స్టమక్ అంటాం, దాన్ని జీర్ణాశయం అంటాం. సో ఇంటెస్టైన్ అనేది పెరుగులు, చిన్న పెరుగు కానీ పెద్ద గ్రహం కానీ. వీటిలో మనకి ఏం కనిపిస్తాయంటే ఇవి చాలా బాగా మనకి ఇక్కడ కనిపిస్తాయి.